பிடிச்சாங்கன்னா ஃபைன் பண்ணுவாங்க. 7 லட்சம் 7 லட்சம் 6 லட்சம் 7 லட்சம் 10 லட்சம் 10 லட்சம் ஃபைன் ஒரு வாட்டி போட் ப்ரைஸா ಬೋಟ್ ఓన్లీ ఎమర్జెన్సీ కాల్ ఇడిస్తే మనం యాವುದು చేసేకు అయ్యలేదు. ఫుల్ ఇప్పుడు టైం అనుకొని 4 o'clock అవుతుంది చూడండి. ఈ 4 మన లైఫ్లో ఎప్పుడైనా ఫస్ట్ టైం సన్ రైజ్ చూసినారా? ఎక్కడ మనం స్లిప్పర్స్ వేసుకోవాలి అంటే కోల్డ్ అయిపోతుంది. ఫుల్ ఫాగ్ ఎట్లా వస్తుంది చూడండి. మాట్లాడకుండా ఉంటుంది చేస్తాను. చూడండి ఇక్కడే ఫిష్ సపరేట్ క్రేట్లు అంతా వేసుకొని కింద ఇస్తారు. అందరికీ నమస్కారం. అందరూ బాగుండారు అనిపిస్తాను. నేను సకత్ గార్డెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరు ఫస్ట్ టైం చూస్తారా వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకున్నా, పక్కలో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మిస్టర్ కేఎం తెలుగు ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నా, పక్కలో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటా మీకు అన్ని ఈవెంట్స్ చేయకుండా. ఇప్పుడు మనం అనుకోని ఎక్కడ ఉన్నామంటే మంగళూరులో ఉంటాము. మంగళూరులో అనుకోని మీరు చూసి ఉంటారు బోట్లో ఇంకా ఫిష్ మార్కెట్ ఎక్స్ప్లోర్ సెషన్లో చూసినారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా బోట్లో పోయి ఫిష్ ఎట్లు పడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను 3 hours ఇంకా అందరినీ అడుగుతూనే ఉంటాను. ఉండరు చూడండి, ఈ బోట్లు అందరినీ అడుగుతూనే ఉంటారు. వాళ్ళు యావదంటే అది ప్రాబ్లం చెప్తూనే ఉంటారు. తోడుకోపోయే కయ్యదని చెప్తారు. నా వెనకాల చూడండి, ఆ బోట్ అనుకొని పోతే 10 days అవుతుంది వచ్చేదానికి. 10 to 15 days ఈ వాకుండే బోటు అంతే. ఆ పైన ఫ్లాగ్ కనిపిస్తాను చూడండి, ఆ బోట్ పోతే 3 days అవుతుందంట వచ్చేదానికి. 3 to 4 days కన్ఫర్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఆ లైఫ్ స్టైల్ మీకు చూపిస్తాను లైవ్లో అనుకొని. అయినా మునుకొని లాస్ట్లోకి ఒక 3-4 నా నెంబర్ ఇచ్చినాను. వాళ్ళకి నేను కాంటాక్ట్ చేస్తాను అన్నారు. ఇంకొక ప్రాబ్లం ఏముందంటే సీలో షేక్ అవుతుంది, వామిట్ ఏమైనా అవుతుందంటే మేము తోడుకోపోయలేదు. ఎప్పుడైనా ఎక్కిండారా లేదా అని అడిగినారు. అదేమవుతుందో ఏమో నాకంతా తెలియదు. నేను ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం పోతా ఉండేది. నిజంగా నేను అనుకొని అయ్యలేదు అని చెప్పినాను. వాళ్ళు ఆయా తోడుకోపోతాను అని చెప్పినారు. మనం ఎట్లు పోతాము అనేది వీడియో చూపిస్తాను. మన బోట్ అనుకొని ఆవాకుంది. మన బోట్ దగ్గరికి పోవాలంటే వాళ్ళు ఫోన్ చేస్తానన్నారు. ఇప్పుడు 3 hours ఇంకా అందరిని అడిగిన దానికి వాళ్ళంతా నంబర్ ఎత్తుకొని వీళ్ళు లాస్ట్కి ఒప్పుకోంటారు కాబట్టి వీళ్ళు తోడుకోపోతారు. అదే 3 days అవుతుంది నేను పోయి వచ్చేదానికి. మనం అందరిని అడిగితే కదా, వాళ్ళు అనుకొని ఒప్పుకోలేదు మమ్మల్ని తోడుకోపోయేదానికి. వీళ్ళు అనుకొని నిశాంత్ అంట వీళ్ళ పేరు. వీళ్ళు ఒప్పుకోండిన్నారు. ఎవరు వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోండారు మమ్మల్ని తోడుకోపోయేదానికి. నిశాంత్ అనేసి వీళ్ళే ఒప్పుకొని ఇంకా తోడుకోపోతే 2 days అవుతుందని చెప్పింటారు. ఈ బోట్ అంతా కనిపిస్తుంది చూడండి, ఇవంతా అనుకొని 2 days లేదంటే 1 day ఇవంతా అనుకొని పోయి ఫిష్ క్యాచ్ చేసుకొని నైట్కి పోతే లేదంటే నైట్కి పోతే మార్నింగ్ అంతా వచ్చేస్తుంది. ఇవి ఇప్పుడు ఉంచురండి, ఇవంతా అనుకొని 3 to 4 days అవుతుంది ఇవంతా ఫిష్ క్యాచ్ చేసుకోవచ్చేకి. మన ప్రయాణం కొనేకి స్టార్ట్ అయిపోయింది. మన టైం ఎంత అవుతుంది, 8:30 అవుతుంది టైము. ఈ బోట్లో అనుకొని ఏం చేయాలంటే 38 members ఉన్నారు ఈ బోట్లో అనుకొని. పోయి వచ్చేది 3 days అవుతుంది. పోయి వచ్చేప్పటికి 31కి ఏమో వస్తాము మేము వాపస్. 3 days చూడొచ్చు. దీంట్లో అనుకొని ఫుల్ ఐస్ ఉంది, దీంట్లో ఫుల్ ఐస్ ఉంది. మేము పోతా ఉంటాం చూడండి, వీళ్ళు సిగ్నల్ ఇస్తాను చూడండి, ఇంకా లైట్ టవర్ బోల్ట్ ఇంకా చూడొచ్చు. ఇది అనుకోని నది పోయి సముద్రం వచ్చింది. ఇప్పుడు అనుకోని వీళ్ళు ఇప్పుడు పనిచేసేదట. ఇప్పుడు అనుకోని ఎప్పుడు పనిచేస్తారంటే 4 గంటల పైన పనిచేసేది. మీకు కనిపిస్తాను కదా చంద్ర వల్ల అనేక పనులు చేసేది. ఇప్పుడు ఏమి పనిచేసేకపోయలే ఇది చూడడం చేస్తాను. అదే ఆ పళ్ళంతా వేసి పెడతా ఉండేది. ఇదే వీళ్ళంతా రేపు పొద్దునేకి ఇప్పుడు రెడీ చేసి పెడతా ఉన్నారు. అనుకొని చూడొచ్చు, మన బోట్ స్టార్ట్ అయ్యి అనుకోని ఇప్పుడు 15 minutes అవుతుంది. సీ లెవెల్ దాటి ఇప్పుడు సముద్రంకి వచ్చింది బోట్ లో. ఇప్పుడు చూడొచ్చు, ఇది పైలట్. ఇది అనుకోని పైలట్ మ్యాన్ సీట్. ఇక్కడ నేను కూర్చో ఉంటాను. ఇక్కడ ఇంకా మనం రూట్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంకా వాకీ టక్కీ ఉంటుంది. ఇక్కడ వాకీ టక్కీ ఫిష్ గా ఉండేది అవంతా మనకి కనిపిస్తుంది. GPS అంతా ఉంటుంది. ఇది అనుకోని కొంచెం హైట్ గా ఉంది. ఇది వేరే బోట్లు అంతా కొంచెం కిందిగా ఉంటుంది. ఇవంతా అనుకోని డ్రైవర్ సీట్ అంతా అనుకోని ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ అనుకోని డ్రైవర్ పోతుంటారు. మనము అనేక చూస్తాం ఇట్లా. మనం అనుకొని ఫస్ట్ డే అనుకొని ఎంచేపుకి లేచినామంటే 3:45 అవుతాం టైం అనుకొని. ఎంచేపుకి ఏం లేస్తారంటే చేపలు అనుకొని పొడతారు కదా, మేము వీడియో చేస్తామని లేచిండేది. వాళ్ళ జೊತೆ నేను నేర్చుకుంటాను. ఇప్పుడు అనుకొని చూడొచ్చు, కరెక్ట్గా 3:45 అవుతుంది. చంద్రుడు అనుకొని కింద పోయినాకే లైటింగ్ ఫిష్ క్యాచ్ చేసేది అనుకొని. ఇప్పుడు అనుకొని 4 o'clock స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అనుకో అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంత బిన్న అనుకొని ఏమిటి క్యాచ్ చేస్తారంటే మార్నింగ్ టైం ఎలా క్యాచ్ చేసేదంటే చంద్ర అనుకొని కింద పోయినాకే ఫిష్ అంతా కింద వస్తుంది సన్ బోట్ కాడ. నేను చూపిస్తాను మీకు అది ఎట్లా అనేసి.
ఫైనల్గా మనం వచ్చి రీచ్ అయిపోయినాము. మనం ఎక్కడ ఉన్నామంటే డక్కేలో ఉన్నాము. ఇదో జాగా అనుకొని చూడొస్తాను కదా, చంద్రుడు కమ్మి అయితేనే మనం అనుకొని చేపలు పుట్టేకేది. అలాంటే లైట్కి చేపలు పైనకి వచ్చేదంట. 1:45కి చేపలు కింద చంద్రుడు పోయినాడు. ఇప్పుడు 3:45 అవుతా ఉంది టైం అనుకొని. ఇప్పుడు అనుకొని మనం ఒక జాగాలో ఉంటాం, దక్కే తెరిపోతున్నాము. అక్కడ చూడొచ్చు, మీరు కనిపిస్తాం కదా, ఆ లైట్ దగ్గర పోయి అక్కడ నిలుపుతారు అని అనుకొని అక్కడి నుంచి చేపలు పుట్టేది. మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాము 3:45 అవుతా ఉంది. ఇప్పుడు అనుకొని మనం పోతున్నాం కదా, డెక్కే ఎక్కడ పోతున్నాము. మీరు అనుకొని చూడొచ్చు, సముద్రం ఎంత డీప్ ఉంటుందంటే 40 అడుగులు డీప్ కిందకి ఉంటుంది. అంటే 40 అడుగులు డీప్ ఉంటుంది. మేము అనుకొని ఎవరికైనా కాంటాక్ట్ చేసేయాలంటే కూడా 3 days కాంటాక్ట్ చేసే కయ్యలే ఫోన్ ఇక్కడ ఎక్కిಬಿಟ್రా. ఇప్పుడు అనుకొని మనం చూడొచ్చు, ఎవరికి కాంటాక్ట్ చేసే ఎక్కువ అయ్యేలే. ప్లస్ నెట్వర్క్ చూపిస్తాను అన్నది ఎట్లుందనేసి. సముద్రం లోపల కేరళ బార్డర్లో ఉండేది. ఓన్లీ ఎమర్జెన్సీ కాల్ ఇడిస్తే మనం అది చేసి ఎక్కువ అయ్యలేదు. ఫుల్ ఇప్పుడు టైం అనుకొని 4 o'clock అయితే చూడండి. ఈ 4 o'clockకి మనం పని స్టార్ట్ చేసేది. వీళ్ళు జొత్తులో లేసుకోండాం. ఇప్పుడు మనం అనుకొని ఎట్లా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, గ్రీన్ లైట్ ఉంది కదా, గ్రీన్ లైట్ దగ్గర పోయి లైట్లంతా ఆఫ్ చేసి వల వేస్తారు. అది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఎట్లా వేస్తారు వల అనేసి. ఇది చూడండి, పైన అనుకొని ఒకే ఒక వాకీ-టాకీ, ఇక్కడ ఒక వాకీ-టాకీ, డ్రైవర్ దగ్గర ఒక వాకీ-టాకీ. ఇక్కడ నీకు లొకేషన్ చెప్తారు, అక్కడ నీకు అనుకొని కంట్రోల్ చేస్తారు. మనకు వచ్చేసింది ఆల్రెడీ చూడొచ్చు. అది ఆడిపోతూ ఉంటే ఒక్కొక్క లైట్ తక్కువ అయితే ఉంటుంది. ఆ లైట్ ఉంటుంది చూడండి, అప్పుడే ఎట్లుండే ఫోకస్ గ్రీన్ కలర్ లైట్ అనుకొని. ఇప్పుడు అనుకొని తక్కువ అయిపోయింది చూడండి, 3-4 లైట్లు ఉంది అంతే. ఇప్పుడు అక్కడ పోవాలా. ఫిష్ కొనుక్కొని వలేస్తారు, లైట్ అంతా వేయకూడదు. నేను అనుకొని చూపిస్తాను చూడండి, క్లారిటీ కొంచెం తక్కువ వస్తుంది, నేను చూపిస్తాను. ఒక 40 నిమిషాల దాకా మనం వల వేసినప్పుడు వీడియోలు ఏం చేసే కయ్యలే. లైట్ 1 నిమిషం కూడా ఆన్ అనుకుంటే ఆ లైటే ఆన్ అనుకుంటే వచ్చుడొచ్చు. ఇట్లా అనుకొని దీన్ని అప్పుడే సెట్ చేసింది కదా, చూపిస్తుంది కదా, వచ్చింది కొత్తలోనే. ఇదేమో సెట్ చేస్తున్నారు, రెడీ చేస్తారని చెప్పేసి అది అనుకొని ఉంటుంది. ఫామ్స్ ఉండ ఈ రింగ్స్ అంతా ఆడు ఉండే కదా, ఆ రింగ్స్ అంతా లోపల పోయి ఈడ్చిండారు. ఇది వచ్చింది చూడండి, ఇది అనుకొని రోప్కి ఇది అక్కడ కట్టింటారు. అనేక మిగతా వల్ల ఉండే రోప్ అంతా అనుకొని టైట్ చేసి ఇక్కడ చేసింటారు. అది లైట్ ఆఫ్ అయినాకే చేసేది. లైట్ ఆఫ్ అయిపోయినాక అప్పుడు 40 నిమిషాల ముందు అనుకొని చూడండి, వాళ్ళంతా ఇంగిస్తున్నారు. వాళ్ళు ఇంగిస్తున్నారు. ఇది అనుకొని చూడండి, ఫుల్ రౌండ్ అప్ ఎట్లయింది వాళ్ళ వేసింటారు అనేసి. మీకు ఈ సెంటర్లో ఇంకా చూపిస్తాను చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది, ఇవంతా కనిపిస్తుంది చూడండి. అంత థర్మాకోల్స్ అంతా అనుకొని వల వేసిండేది. ఎంత దూరం వేసిండారు చూడండి వల. ఇది ఇంకా ఉంది వల, అది చెప్తుంది కదా, థర్మాకోల్ పైన వాటర్లో ఫ్లో అవుతూ ఉంది. వాళ్ళ ఫుల్ చుట్టూ వల వేసేసి ఇప్పుడు బోట్ ఉండే కదా, ఆ బోట్ కూడా పోసింది. షిప్ ఫుల్ చుట్టూ బోట్. అప్పటి ఇంకా పొజిషన్ అంతా చేంజ్ చేస్తాను. కింద సముద్రంలో చేపలు ఉంది, దాని వీడియో పుట్టేకి అయితే ఆడలేదు. దాంట్లో కనిపిస్తాడా చేపలు అంతా పోతా ఉంది, కొన్ని కరెక్ట్గా కనిపిస్తానులేదు. వీళ్ళు కొంచెం ఈడుస్తున్నారు. ఈ ఈడ్సేది అనుకొని వాళ్ళు అనుకొని ఎంతసేపు అవుతుందంటే 3 hours అవుతుందంటే ఈడ్చేదానికి. 3 hours ఈడ్చేదానికి అవుతుంది. చూడొచ్చు, టోటల్ 15 జనాలు ఈడుస్తున్నారు వల్ల అనుకొని. ఈ వల్ల పైనకి ఎత్తితేనే మన చేపలంతా పైన వస్తుంది. అక్కడ కనిపిస్తాను చూడండి క్యారియర్.
ఆ ఒక క్యారియర్ ఉంచారు. ఆ క్యారియర్ ఇది వచ్చిన తక్షణం లైట్ పడుతుంది. అప్పుడు అనుకొని ఫిషెస్ అంతా క్లీన్గా కనిపిస్తుంది మనకి. నేను అప్పుడే అనుకొని అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే కాలేదు. అనేక తిరిగి అక్కడ పోతుంది, అక్కడ కాలేదు వీడియో చేసేదానికి. అనేక అక్కడ వాళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళ దగ్గర పోతే అడే అనుకొని థర్మాకోల్స్ ఉంది కదా, అది తెలుసుకొని కాయలేదు. వాళ్ళు జోడిస్తూ ఉన్నారు నెట్ వచ్చి, ఇక్కడ నెట్ జోడిస్తున్నారు. దానికి కొనుక్కొని లాస్ట్ అంతా దాటుకొని ఈ సొంతలోకి వచ్చి అది మిషన్ పెట్టింది కదా, సొంత వచ్చి నిలుచుకొని ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఈడుస్తూ ఉన్నాం, నెట్ అంతా పేరుస్తూ ఉన్నారు. దగ్గర వచ్చేస్తుంది. ఇంకేం ఇంకా పైకి వెళ్తే టైం అయిపోయింది. 3 hours దాకా వీడియోస్తూనే ఉండేది. వాళ్ళ చూడవచ్చు కదా, 3 hours 5 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళు ఇంకా ఈడేస్తూనే ఉన్నారు. ఇంకా 3 గంటల కాలము జోడిస్తూనే ఉంటుంది. దర్బాకు వీళ్ళు ఈడేస్తూనే ఉండేది 3 గంటల దాకా. అయిపోయా అవకాశం చిన్మీని ఒక పెద్ద మీన్ వస్తుంది. విశ్వరాజ్ అవకాశ చిన్మీని ఒక పెద్ద మీను 3 hours అంతా ఈడుస్తూనే ఉంటుంది. ఇంకా దగ్గర వచ్చినాము ఫిష్ అంతా స్టోర్ చేస్తారని బాక్స్ చూడొచ్చు. ఇక్కడ వల్ల ఫిష్ అంతా ఇక్కడ వేస్తున్నారు. చాలా పెద్ద ఫిష్ చూపిస్తా. ఫిష్ ఇంకా 2 hours చాలా చేపలు చాలా ఉన్నప్పుడు 2 hours ఎక్స్ట్రా అవుతుంది వేసేదానికి. ఈడుస్తూనే ఉంటుంది. ఇది ఒక ధర్మాపాల జోడిస్తాను వీళ్ళు. స్టోర్ చేసుకోండి. చూడొచ్చు ఈ వాళ్ళు ఎంత 1 hour అవుతుంది. మీన్ చాలా ఉన్నట్టు 3 hours 4 hours అవుతుందట. మీన్ తక్కువ ఉండేదానికి 1 hour అవుతుంది. చూసేదానికి వల ఉండేదానికి ఇంటి దగ్గరలో ఉండే వల వేసేదానికి 1 hour. ఆ బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్ ఏరిపోతే మనకి ఆ బోట్ ఏరిపోతే కరెక్ట్గా కనిపిస్తుంది. ఆ బోట్ కరెక్ట్గా ఆ బోట్ ఏరిపోయే 1 hour అవుతుంది. టోటల్గా ఏం చేసి 2 hours ఇచ్చినారు. ఇస్తారు దానికి పోతాడు. ఆవక ఫిష్ వస్తుందంట, దానికి ఆవక క్లీన్ గా కనిపిస్తుంది అనేసి ఇవకి వస్తాము. ఇక్కడ వస్తుంది అంతా. వీళ్ళంతా ఏమేమో కట్ చేసి అంతా సుట్ పెడతాను నెక్స్ట్ ట్రిప్ కి. మనం అనుకొని ఫిష్ నెట్ అనుకొని తెగిపోతుంది చూడండి, అట్లా లీడ్స్ అయినప్పుడు కట్ అయిపోతుంది సీసా అనుకొని. దాని అనుకొని వీళ్ళు అప్పటికప్పుడే స్పాట్లోనే అనుకొని నెక్స్ట్ టైంకి రెడీ చేసి అట్లే పెట్టుకోండి సార్. మీరు చూపిస్తాను చూడండి అది ఏమనేసి. అది ఒక దారం తర ఉంటుంది అనుకొని థ్రెడ్ అంటారంట. అది చూపిస్తాను చూడండి అది ఎట్లుందనేసి. దీంట్లోనే అనుకొని అప్పటికప్పుడే స్టిచ్ చేసి అప్పటికప్పుడే పెట్టుకొని ఇస్తారు, అంటే నెక్స్ట్ టైం కావాల్సి పడుతుంది అనేసి. దాని పేరు అనుకొని థ్రెడ్ అంటారు. నెక్స్ట్ టైం అనుకొని వాళ్ళు వేసిన తక్షణం ఏమవుతుందంటే వాళ్ళు అనుకొని దాంట్లో పోయి ఈడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళ అనుకొని దాంట్లో చిన్న క్యారియర్లో కూడా మనం పోయి ఈడొచ్చు. నేను అడిగినాను వాళ్ళు, నెక్స్ట్ టైం నేను పంపిస్తానని అన్నారు. అక్కడ దాంట్లో పోయి ఎక్స్పీరియన్స్ చేస్తాము చిన్న బోట్లో అనుకొని ఎట్లుంటుంది మనకి అనేసి. చిన్న బోట్లో అనుకొని సముద్రం పక్కనే ముందరే ఉంటుంది మనకి. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. ఇడుచురంట వీళ్ళు అనుకొని అంతా ఈడిసి పగ్గమంతా జోడ్స్ పెడతాన్నారు నెక్స్ట్ ట్రిప్కి. ఇడుచురంట మిషన్ ఇక్కడ అనుకొని మీరు చూడవచ్చు. వల కట్ అయిపోయింది, వాళ్ళే కుట్టుకొని అప్పటికప్పుడే రెడీ చేసుకునేస్తారు వల. ఇస్తున్నారు వేసేది.
అనుకోని లైఫ్లో ఫస్ట్ టైం అనుకోని ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇది బోట్లో నిలుచుకొని ఫిష్ అనుకొని లైవ్లో అనుకొని చూస్తాను. ఇది వల్ల అనుకొని మీరు అంతా చూసి డిస్కవరీ ఛానల్స్ దాంట్లో అంతా చూసిండొచ్చు. లైవ్లో అనుకొని చూడొచ్చు. ఇక్కడంతా ఫిషెస్ అంతా పరాడుతూ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి ఎట్లుంటుంది అనేసి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒకటే చెప్పొచ్చు. లేదంటే ఎన్నో నేను చేసింటాను. ఇది అనుకొని చాలా కష్టము అయితే నువ్వు పర్వాలేదు రిస్క్ చేసి నేను వచ్చింది. నాకు అలవాటు కూడా లేదు. అట్లా జాగాకి నేను వచ్చిండేది సముద్రంలో. చూడండి ఫిషెస్ అంతా పోతా ఉంది. ఫిషెస్ అంతా పోతా ఉంది. చూపిస్తా చూడండి ఫుల్ మీకు ఈ బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి ఫిషెస్ ఎట్లా పోతా ఉంటుంది అనేసి. అటు చూడొద్దా ఫిషెస్ ఎట్లా పోతా ఉందనేసి. ఇది చూడొచ్చు నన్ను మేరకది చూడొచ్చు. సముద్రంలో నిలుచుకొని బోట్ పైన నిలుచుకొని ఇదే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. మంగళూరులోనే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కేరళలో ఉంటాము. కేరళలో ఫిషెస్ చూడండి ఎంత క్లీన్ గా రన్ అవుతుంది కాబట్టి ఫిషెస్ చూడొచ్చు. స్లిప్ అవుతా ఉంది మనం చూడొచ్చు. ఇప్పుడు అనుకొని షిప్ లో ఉన్నాము. షిప్ లో అనుకొని మనం ఫిషెస్ ఎట్లా పెరుగులాడుతుంది అనేసి అంతా మనం చూడొచ్చు లైవ్ లో అనుకొని. ఇట్లా ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఫస్ట్ టైం చాలా జనాలు చేసే కయ్యలేదు. లేదంటే చాలా జనాలు బోట్ నడిచి తోడుకోపోయలేదు. మీ చేతిలో అయ్యలేదు. సముద్రం వాసనకి వామిట్ కి మీకు ఏమైనా అయితే ప్రాబ్లమ్ అంతా చెప్పి నేను అనుకోని వీళ్ళు అనుకోని మమ్మల్ని ఒకరు తోడుకొని సుభాష్ అనేసి వాళ్ళు ತುಂಬಾ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి వాళ్ళకి. ఎట్లా ఉంటుంది చూడండి ఆడుతూ ఉంటుంది పైన కింద అంతా. మీకు బెస్ట్ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ అని చెప్పొచ్చు. వీళ్ళు అంత ఈడిసి జೋಡಿಸ್ತಾರೋ ಮಾತಾಡಿಸ್ತಾರೋ ಇವಾಗ ಮೀನು ಎಲ್ಲ ಕಮ್ಮಿ. ಇವತ್ತು ಕಮ್ಮಿ. ಯಾವಾಗ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ಮೀನು? ಕತ್ತಲು ತುಂಬ ಚಂದ್ರ ಇಲ್ದಿರೋ ದಿವಸ ಜಾಸ್ತಿ ಮೀನು, ಇಲ್ಲಾಂದ್ರೆ కమ్మి మీనా. ಇವತ್ತು కమ్మి. చంద్రుడు ఎప్పుడు ఉండకుండా ఉంటారు చూడండి. చంద్రుడు లేకుండా అమావాస్య టైము అట్లా టైంలో అనుకొని చేపలు చాలా చిక్కుతుందంట. లేదంటే ఇట్లా టైంలో అంతా కమ్మి సీజన్ అనుకొని కమ్మి అంట. ఫిషెస్ అంతా తక్కువ చిక్కేదంట. వీళ్ళు అనుకొని చూడండి ఇంత వల్లి ఇడిస్తే కూడా ఇంత పెద్ద వల్లి ఇడిస్తే కూడా ఇంతే 4-5 చేపలు ఇంకా పైన చిక్కలేదు. ఆ వల్ల ఏమైనా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు తెలిసి. దాంట్లో ఏమైనా చాలా ఉండొచ్చు. అమావాస్య టైంలో ఈ చంద్రుడు పోతేనే వీళ్ళు చేసేది పని అనుకొని. వీళ్ళకి ఎప్పుడు తెలిసిన పని పొద్దున అంతా నార్మల్ గానే ఉంటారు. ఈ చంద్రుడు పోయిన తక్షణం వీళ్ళకి పని స్టార్ట్. ఈ చంద్రుడు పోయిన తక్షణం స్టార్ట్. బోట్లో అనుకొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. కిచెన్ ఎట్లుంటుందని మీకు అందరికి డౌట్ రావచ్చు. నేను చూపిస్తాను చూడండి. కిచెన్ బోట్లో అనుకొని ఎట్లుంటుందని చిన్నగా ఉంటుంది. చిన్ని కిచెన్ చూడొచ్చు. వాళ్ళు అనుకొని షెఫ్ వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసేది బోట్ వాళ్ళకి అందరికీ అనుకొని డైలీ అనుకొని వాళ్ళ వర్క్ బోట్ ప్రిపేర్ చేసేది. వాళ్ళు అనుకొని ఏం చేస్తారంటే పాయసం ఏమో చేస్తూ ఉంటారు. అనేక టీ పెడతారు. కిచెన్ అనుకొని ఇంత చిన్నది. ఈ స్టవ్ అనుకొని అక్కడ ఉంటుంది. సిలిండర్ ఇవాకు ఉంటుంది. ఐటమ్స్ అంతా ఆడ పైన పేర్చుకుంటారు. కిచెన్లో అనుకొని ఒకరే నిలుచుకొని చేసే ఇది భోజనం అంతా అనుకొని. బోట్లో అనుకొని మనం డ్రింకింగ్ వాటర్ ఎట్లా అనుకుంటే కింద అనుకొని వాటర్స్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటారు. మీరు చూడొచ్చు ఎట్లా అనేసి. ఈ వాటర్ అనుకొని పైన ఇది కనిపిస్తుంది కదా వైట్ కలర్, దాన్ని పంప్ చేస్తే నీళ్ళు వస్తుంది. మనం డ్రింకింగ్ వాటర్ అనుకొని ఇట్లుంటుంది. మీరు అనుకోవచ్చు వాటర్ ఉప్పుగా ఉంటుంది ఈ నీళ్ళు తాగుతారా అని. సముద్రం నీళ్ళు కాదు. మనం తాగుతా ఉండేది అనుకొని పైప్లో కింద వాటర్ క్యాన్ ఉంటుంది. ಮೇದಿಕಾರೆ ಅಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ. వెయిట్ అంతా ఇప్పుడు అయిపోయింది. అంతా ఖతం అయిపోయింది. ఫిషెస్ అంతా క్యాచ్ చేసినా మేము టైం అనుకొని 7 o'clock అయితే ఉంది. 7 o'clockకి వీళ్ళు పొద్దున 4 o'clock స్టార్ట్ చేసి 7 o'clock అంతా వర్క్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ అనుకొని ఇవంతా ఎత్తినేవంతా ఇంకంతా దించేదంతా చేస్తారు. నెక్స్ట్ టైం బ్యాటింగ్ పోయినప్పుడు ఇంకొక ఇలా చూపిస్తా వీడియో. వీళ్ళు చేతికి అనుకొని గ్లౌజ్ వేసుకుంటారు కదా సేఫ్టీ. అది అనుకొని చేతికి కానీ వేసుకోకపోతే అనుకొని చెయ్యి అంతా అనుకొని ఒక తర అయిపోతుంది. ఫిష్ క్యాచ్ చేస్తారు కదా వలి ఇడిసినప్పుడు కట్ అయిపోతుంది అనేసి వాళ్ళు సేఫ్టీకి అది వేసుకుంటారు. వీటి చూడొచ్చు ఆ గ్లౌజ్ లేకుండా వాళ్ళు పని చేసేలేదు. కొందరు గ్లౌజ్ వేయకుండానే పని చేస్తారు. ఇంకొందరు చూడొచ్చు చెయ్యి అంతా ఎట్లయిపోయింది అనేసి. వాటర్లో ఉంది కాబట్టి అంతా సాఫ్ట్గా అయిపోతుంది చెయ్యి. దానికి గ్లౌజ్ వేసుకుంటే సేఫ్టీ అని చెప్తా ఉంటారు. వచ్చి ఇంకొని ఫుల్ ఐస్ ఉంది ఇక్కడ అనుకొని. ఇది ఎన్ని కేజీలు ఉందంటే ఎన్ని టన్నులు ఉందంటే 1 ton ఐస్ ఉంది. మనం లాస్ట్ టైం అనుకొని చూసింది మనం ఆ బోట్లో అనుకొని వాళ్ళు అనుకొని ఫిష్ క్యాచ్ చేసుకొచ్చి సపరేట్ బాక్సెస్ అంతా వేసింది కదా. మనం అనుకొని లైవ్ లో ఫుల్ ఇంత ఖాళీగా ఉంది కదా. ఇంత ఖాళీగా ఉండేదానికి ఒక్కొక్క దగ్గర వేసి ఫిష్ అంతా సపరేట్ చేసి అనేక ఈ ఐస్ వేస్తారు. ఈ 1 ton ఐస్ ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని కేజీలు ఫిష్ చిక్కిందంటే 10 kg ఫిష్ చిక్కింది. అంతా చిన్న ఫిష్ పెద్దది చిక్కలే. పెద్దది ఒక 2-3 చిక్కింది అంతే.
ఇప్పుడు చిక్స్ ఇప్పుడు అనుకొని ఎట్లా అసెంబుల్స్ చేస్తారు అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం స్లిప్పర్స్ వేసుకోవాలంటే కోల్డ్ అయిపోతుంది, ఫుల్ ఫాగ్ ఎట్లా వస్తుందో చూడండి. మాట్లాడుతానే అంటే చూడొచ్చు ఎట్లుందని. వీళ్ళు ఇప్పుడు పని స్టార్ట్ చేస్తారు చూడండి. ఇంకొని మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా ఐస్ని వారి ఐస్ వేస్తారు. ఇక్కడ వేసినాక ఇక్కడ క్రేట్లు పెడతారు. ఇక్కడ క్రేట్లు పెట్టి ఫస్ట్ ఫిష్ వేస్తారు, ఫస్ట్ వాటర్ వేస్తారు. వాటర్ వేసినాక ఆ ఫిష్ వేస్తారు. ఇంత ఫిష్ వేసి అనేక చూడండి ఫిష్ వేస్తారు. ఫిష్ వేసినాక ఐస్ వేస్తారు. ఐస్ వేసి కొంచెం వాటర్ వేస్తారు. అప్పుడు ఇంకోటి మెల్ట్ కాకుండా ఉంటుంది అనేసి అట్లా చేస్తాను. ఇది చూడవచ్చు ఫిష్ అంతా ఇక్కడే వాళ్ళు ఇంకొని సపరేట్ చేయిస్తారు. ఒక్కో ఫిష్ మనం చూస్తాం ముందు ఇక్కడ చూపిస్తాను అన్న. చూడండి ఇక్కడే ఫిష్ సపరేట్ క్రేట్లు అంతా వేసుకొని కింద ఇస్తారు. కింద ఐస్లో అనుకొని ఒక్కొక్క బాక్స్కి కొంచెం ఐస్ వేసుకొని వాటర్ వేసుకొని అంతా వేసి సైడ్లో పెట్టేసి చూడండి ఇస్తారు. సపరేట్ చేస్తాను. మనం లైవ్లో సన్ రైజ్ చూస్తామా? మన లైఫ్లో ఎప్పుడైనా ఫస్ట్ టైం సన్ రైజ్ చూసినారా? ఎక్కడ తెలిసిన మనం అనుకొని చాలా జాగాలో పోయి మనము నిలుచుకొని వెయిట్ చేసి చూసింటాం. మనం ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ నెట్వర్క్ ఉండేలే ఏముండేలే అట్లా జాగాలోకి వచ్చి మనము బోట్ పైన నిలుచుకొని సన్ రైజ్ చూస్తాం. ఇది అంటే కేరళ బార్డర్లో నిలుచుకొని సన్ రైజ్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 7 o'clock 7:30 ఏమవుతుంది టైము. ఇట్లా సన్ రైజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను. చూడొచ్చు సన్ రైజ్ ఎట్లా కనిపిస్తుంది వాటర్లో అనుకొని. సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇట్లా సన్ రైజ్ మనము సన్ సెట్ కూడా చూపిస్తాను మీకు ఎట్లుంటుందనేసి. సన్ రైజ్ మార్నింగ్ 6:30 7 o'clock అంతా వర్క్ అయిపోతుంది. మనం అనుకోని ఏం తాగుతున్నాం, జింజర్ టీ తాగుతున్నాం. సన్ రైజ్ చూసుకొని ఇట్లా ఛాన్స్ నెక్స్ట్ టైం ఎప్పుడు చిక్కలే. బ్రేక్ఫాస్ట్ అనుకొని ఏం ప్రిపేర్ చేసినారంటే దాలో ఏమో వేసి అలసందులు వేసి టెంకాయ వేసి ఏమో ప్రిపేర్ చేసినారు. దాలో ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దీనికొని ఎట్లుందండి టేస్ట్ చేసి చెప్తాను మీకు. వీళ్ళు పొద్దున ఇదే ప్రిపేర్ చేసేది. చూడొచ్చు 20 bars కింద పోతుంది అనుకో పోలీసు వాళ్ళంతా పెట్టుకుంటారంట. పోలీసు అంగలో పిడికివాంగో కర్ణాటక ప్రాబ్లం ఇల్లే, తమిళనాడు, ఆంధ్ర, గోవా, బొంబాయి ఉన్న ప్రాబ్లం ಇಲ್ಲ. వేరే పక్క మటు ప్రాబ్లం పుచ్చంగన కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా ప్రాబ్లం. புச்சாங்கன்னா ஃபைன் பண்ணுவாங்க. 7 lakhs, 6 lakhs, 7 lakhs, 10 lakhs. 10 லட்சம் ஃபைன் ஒரே வாட்டி போட் ப்ரைஸா? போட் பிடிக்கிறோம் 10 lakhs. மினிமம் நம்ம இது 6 lakhs 5 lakhs. இப்படி வேணும்னா போலாம் 20 பார். இப்போ போட ஒன்றும் பிரச்சனை இல்லை. இப்போ போன எதுவுமே லைட் எதுவுமே போடக்கூடாது. லைட் போடக்கூடாது. லைட் கிतना வாரமா 20 மேலே எவ்வளோ போட்டு ஒன்றும் ப்ராப்ளம் இல்லை. 20 கீழே போடனா 5 ವರ್ಷ ಜೈಲ್ ಫೈನ್. ಹಿಡಿದ್ರೆ 5 ವರ್ಷ ಜೈಲ್ ಶಿಕ್ಷೆ ಅಂತೆ, ಓನರ್ಗೆ 6 ಲಕ್ಷ ಫೈನ್ ಅಂತೆ, ಎಲ್ಲ ಸೀಸ್ ಮಾಡಾಕ್ತಾರಂತೆ. ಬೋಟಿಂದ ಹಿಡಿದು ನೋಡ್ಬೋದು. ಈ ಕಡೆನೂ 2 ಬೋಟ್ ಐತೆ ನಮ್ಮ హత్ర, 7 బోటు. ఉనుకొని చూడొచ్చు డింగిలో ఉనుకొని అనేక పోతాము. డింగి పోతాము. ఇప్పుడంతా రెస్ట్ చేస్తున్నారు, జనాలంతా కూకొని రెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడంతా వర్క్ ముగిసిపోయిన దానికి అంతా చూడండి టీ అదంతా తాగుతున్నారు. మనం ఉనుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నారో వీడియో చూపిస్తాను చూడండి మీకు. ఈ బ్రేక్ఫాస్ట్లో ఫిష్ ఏమో చేస్తున్నారు, దాన్ని చూపిస్తాను. కొంచెం ఫిష్ ఎట్లుంటుంది, ఫిష్ ఇది ఉనుకొని వెళ్ళి మనకి బోట్లో అనుకోని వాష్రూమ్ స్లీపింగ్ అంతా ఎట్లా అని మీరు అనుకోవచ్చు. 3 days ఉంటాం కదా అని వాష్రూమ్ చూపిస్తాను చూడండి. వాష్రూమ్ అనుకొని మనకి ఇదే అనుకొని 3 days దీంట్లోనే యూస్ చేసుకునేది. వాష్రూమ్ అనుకొని క్లీన్గానే ఉంది, బెటరు. మనం అనుకొని ఏడ పొనుకుంటాం అనేది నేను చూపిస్తాను చూడండి మీకు. అనుకొని పొనుకునేది మొత్తం నెక్స్ట్ లెవెల్ అనుకోండా. ఇదే చూస్తాను కదా క్యాప్టెన్ అనుకొని ఇది ఉంటాడు, పైన అనుకొని రూమ్ ఉంటుంది. ఇదే అనుకొని మనం పొనుకునే రూమ్ అనుకొని చూడొచ్చు. రూమ్ అనుకొని నెక్స్ట్ లెవెల్. ఇక్కడ అనుకొని చలి వచ్చలే ఏం వచ్చలే, విండోస్ అంతా కూడా ఓపెన్లో ఉంటాయి కూడా సూపర్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి లోపల ఎట్లుంటుంది అనేసి. మనం ఇట్లే పోయి చిన్న డోర్లోనే, ఇదే డోరు, ఈ డోర్లో అనుకొని పోయేది. ఇప్పుడు అనుకొని ఏం అంతా వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫుల్ రెస్ట్ చేసేదే అనుకొని తిరిగా మార్నింగ్ 4 o'clock లేసే వర్క్ స్టార్ట్. ఇదే అనుకొని పైలట్ సీటు ఇది అనుకొని పొనుకునేది. ఇంచేపు నేను పొనుకొని ఉంటుంది. ఫిష్ క్యాచ్ చేసి నాకు నిద్ర వచ్చేసి అంత లేసి మనిషి టైం ఎంత అవుతుంది 11 o'clock. ఫిష్ సాంబార్ చేసినారు, లంచ్ ఇచ్చినారు. లంచ్ అనుకొని టేస్ట్ చేసి చెప్తాను. వీల్ చేసినారు లంచ్ అనుకొని కుక్కర్ ఇంకొని టేస్ట్ చేస్తాను చూడండి. సొరకాయ అని ఇంకా రైస్ ఎట్లుంది. రైస్ అనుకొని పెద్దగా ఉంటుంది. ఫిష్ సాంబార్ చేస్తే ఫిష్ ఫ్రై చేసేది, ఫిష్ ఫ్రై చేస్తే ఫిష్ సాంబార్ చేసేది. వీళ్ళుకొని టేస్ట్ సూపర్గా ఉండే. మీరు అనుకొని సాయంత్రం 4 o'clock అయింది. జింజర్ టీ తిరిగా ఇచ్చినారు. జింజర్ టీ తాగుతా ఉన్నాను. ఆ బోట్ వెనకాల కనిపిస్తాను కదా, ఆ బోట్ ఏమిటంటే అదే లైటింగ్ బోట్ అంటారు. నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను లైట్ ఎట్లా వేస్తుంది. 6 o'clock పైన ఇంకా 2 hours దాన్ని లైట్ వేస్తారు. లైట్ వేసిన తక్షణం కింద వచ్చి ఫిష్ అంతా కూర్చుంటుంది. అది క్లీన్గా మీకు నేను చూపిస్తాను ఇంకో వీడియోలో.
వాళ్ళు అనుకొని నెక్స్ట్ వ్యాట్ చేసేదానికి రెడీ చేస్తాను వచ్చున్నాను అంతా దారాలు అనుకొని ఇప్పుడే స్టార్ట్ చేసి అనుకొని నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం అనుకొని 7 ఏమవుతుంది, వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ లైట్ వస్తుంది కదా, అక్కడ మనం పోతాము, అదే లైటింగ్ బోట్ అంటారు. మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు అనుకొని ఫిష్ ఫ్రై ఏమో చేస్తారో అనేక వచ్చి చూపిస్తాను. ఫస్ట్ మనం పోయి లైటింగ్ బోట్ చూపిస్తాను పదండి. ఇక్కడ అనుకొని సుత్తి ఎన్ని బోట్ ఉందంటే ఒక 15 బోట్స్ ఉంటుంది. అక్కడ చూస్తారు అక్కడంతా యాంగర్ వేసుకొని అక్కడక్కడే నిలుచుకొని ఆ లైట్ అంతా కనిపిస్తాను చూడండి, అంతా బోట్సే. ఇక్కడ కరెక్ట్గా 15 బోట్స్ ఉంది సర్కల్లో, ఫుల్ సర్కల్లో 15 బోట్స్ అనుకొని ఆడాడే నిలుచుకొని ఫిష్ క్యాచ్ చేస్తారు యాంగర్ వేసుకొని. మునుకొని లైటింగ్ బోట్ ఆడుందని చూపిస్తాను పదండి. ఇప్పుడు అనుకో 15 బోట్స్ వీళ్ళకి ఇంకొక బోట్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళు లైట్ వేసుకొని క్యాచ్ చేసేది ఫిష్ అనుకొని. ఇప్పుడు అనుకోని సీజన్ అనుకోని లైటింగ్ బోటు లైటింగ్ ఫిష్ అంటారు దీన్ని అనుకొని. మనం ఫ్రంట్లో పోయి మన బోట్ చూపిస్తాం చూడండి ఎట్లుంటుందనేసి. ఇప్పుడు మీకు లైట్ వెళ్తురు కనిపిస్తాను కదా గ్రీన్ కలర్ అనుకొని, అదే అనుకొని లైటింగ్ బోట్ అంటారు. దాన్ని అనుకొని అది సపరేట్గా ఉంటుంది. అది వెరీ లైట్ వేసేయకుంటూ ఫిష్ క్యాచ్ చేసేయాలి. నా వెనకాల కనిపిస్తాను కదా ఆ బోట్ అనుకొని వెరీ లైట్ వేస్తుంది అంతే అనుకొని. సాయంకాలం టైంలో అనుకొని 6 to మార్నింగ్ 4 o'clock దాకా లైట్, 3 o'clock దాకా లైట్ వేస్తుంది, లేదంటే 4 o'clock దాకా లైట్ వేస్తుంది. అనేక ఒక్కొక్క మేము దగ్గర పోయినాక ఒక్కొక్క లైట్ ఆఫ్ అవుతా ఉంటుంది. గ్రీన్ కలర్ లైట్ ఉంటుంది చూడ ఫోకస్, దాని కిందే ఫిష్ వచ్చి కూకునేది. మీరు చూసారు కదా అది అనుకొని క్యారియర్ అంటారు. ఆ క్యారియర్లో అనుకొని కూడా పోయి ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎట్లుంటుంది ఫిష్ క్యాచ్ చేసేదనేసి. మార్నింగ్ అడిగిన వాళ్ళు అనుకొని తోడుకోపోతాను అండి, ఫస్ట్ అనుకొని తోడుకోపోయాలండి అనుకొని అడుక్కోని దానికి దాంట్లో తోడుకోపోతాను అనేక వాళ్ళు అడిగి సీ సిక్నెస్ ఏమైనా ఉంటే వద్దు, దాంట్లో కష్టం చాలా, దీంట్లో అయితే ఏం అల్లు లేదు కదా, దాంట్లో అయితే కష్టం ఉంటుంది అనేసి నేను అనుకొని ఆయా అనేసి ఏం లేదు అనేసి తోడుకోపోమ్మంటిని వాళ్ళ ఆయా అని చెప్పినారు. ఇప్పుడు అనుకొని వీళ్ళు అనుకొని కుకింగ్ అనుకొని ఫిష్ ఫ్రై చేస్తున్నారు. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి ఫిష్ ఫ్రై. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలిసిన 8 o'clock అవుతుంది. ఇంత బిన్న అనుకొని భోజనం చేసినారు. భోజనం తినేసి డిన్నర్ తినేసి పొనుకునేదే. ఇంకా వీళ్ళు ఏం చేసినారంటే రైస్ అనుకొని పెద్దగా ఉంటుంది, మంగళూరు స్పెషల్ రైస్ అంట. ఫిష్ ఫ్రైస్ వేసినారు. ఫిష్ సాంబార్ చేసేయలేదు, ఫిష్ ఫ్రైస్ వేస్తే ఫిష్ సాంబార్ చేసేయలేదు. వీళ్ళు అనుకొని అట్లే ఫిష్ అనుకొని ఇచ్చినారు. చాలా ఒక 5 to 6 pieces ఇచ్చినారు. వాళ్ళు బాగానే చూసుకుంటా ఉన్నారు సూపర్గా. లేపించి వచ్చి భోజనం ఇస్తూ ఉన్నారు నాకు ముట్టు నిజంగా పొనుకో ఉంటే ముట్టు. వీళ్ళు అనుకొని మనం టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుంటుంది అనేసి. ఈ సూపర్గా ఉంది. టేస్ట్ విషయంకి వస్తే మన ఇంట్లో ఎట్లా చేస్తాం అట్లే చేసిండారు. రైస్ అనుకొని పెద్దగా ఉంటుంది, మంగళూరు స్పెషల్ రైస్ ఇది. ఇప్పుడు అనుకోని టైం ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు 8:25 అవుతుంది. ఈ టైంలో అనుకొని మేము పొనుకొని వేస్తూ ఉన్నాము. ఎలా అంటే మార్నింగ్ పొద్దున బిన్నెలు వేసి 4 o'clock అంతా ఫిష్ క్యాచ్ చేయాలి. దానికి అనుకొని అందరూ చూడొచ్చు పొనుకొనేసిండారు. కొంచెం ఫోన్ చూసుకొని ఆయనకు పొనుకొనేస్తారు వాళ్ళంతా అనుకొని. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, మిస్ చేయకుండా మిస్టర్ KAM ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.